కేంద్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు బిగ్ షాక్ ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం దేశవ్యాప్తంగా మద్యం ధరల పెరుగుదలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా మద్యం ధరను పెంచడం లేదు. అయితే విదేశీ మద్యం నిషేధించబడింది. దీనివల్ల భారతదేశంలో మద్యం ధర సహజంగానే పెరుగుతుంది. మద్యం కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి ధరలు పెంచనున్నారు. అమెరికా నుండి భారతదేశానికి దిగుమతి చేసుకునే బోర్బన్ విస్కీతో సహా వివిధ మద్యంపై దిగుమతి సుంకం పన్నును కేంద్ర ప్రభుత్వం 50% తగ్గించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. భారతదేశం అమెరికన్ విస్కీపై 150% పన్ను విధించేది. అయితే ఇప్పుడు దానిని 50% తగ్గించారు. ఇది భారతీయ మద్యం ఉత్పత్తి కంపెనీలలో కలకలం రేపింది. వారు ఆర్థిక నష్టాల భయాలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా కంపెనీలు ఇప్పటికే వివిధ మద్యం ధరలను పెంచే ఆలోచనలో ఉన్నాయి. మోడీ ప్రభుత్వం అమెరికా నుండి దిగుమతి చేసుకునే మద్యంపై సుంకాన్ని భారీగా తగ్గించింది. ఫలితంగా భారతీయ మద్యం కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు బిగ్ షాక్ ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం దేశవ్యాప్తంగా మద్యం ధరల పెరుగుదలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా మద్యం ధరను పెంచడం లేదు. అయితే విదేశీ మద్యం నిషేధించబడింది. దీనివల్ల భారతదేశంలో మద్యం ధర సహజంగానే పెరుగుతుంది. మద్యం కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి ధరలు పెంచనున్నారు. అమెరికా నుండి భారతదేశానికి దిగుమతి చేసుకునే బోర్బన్ విస్కీతో సహా వివిధ మద్యంపై దిగుమతి సుంకం పన్నును కేంద్ర ప్రభుత్వం 50% తగ్గించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. భారతదేశం అమెరికన్ విస్కీపై 150% పన్ను విధించేది. అయితే ఇప్పుడు దానిని 50% తగ్గించారు. ఇది భారతీయ మద్యం ఉత్పత్తి కంపెనీలలో కలకలం రేపింది. వారు ఆర్థిక నష్టాల భయాలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా కంపెనీలు ఇప్పటికే వివిధ మద్యం ధరలను పెంచే ఆలోచనలో ఉన్నాయి. మోడీ ప్రభుత్వం అమెరికా నుండి దిగుమతి చేసుకునే మద్యంపై సుంకాన్ని భారీగా తగ్గించింది. ఫలితంగా భారతీయ మద్యం కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి.